అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఎందుకు అయింది ఉన్న ఫ్యాట్ చెప్పాలంటే ఇలా చదవచ్చు అంటే చదవచ్చు మా లైక్ ఒక గంట కూర్చుంటే ఒక లెసన్ అయిపోయింది 6th to 10th వరకు. కాకపోతే టైం కన్జ్యూమింగ్ అవుతుంది అని అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు అన్నట్లు అంతే. నేనైతే ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్కి 6th to 10th వరకు ప్రిఫర్ చేయను. కొన్ని సబ్జెక్ట్స్కి స్కిప్ చేయొచ్చు. సో అవి ఏవేవి అంటే ఒకవేళ ఎన్సీఆర్టీస్ని మొత్తాన్ని కంప్లీట్ చేసి తర్వాత స్టాండర్డ్ బుక్స్ పట్టుకుందాం అనుకున్న వాళ్ళ కోసం కూడా పీడిఎఫ్ పెట్టాను. అది కామెంట్లో పిన్ చేసి పెడతాను. అది ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు టార్గెట్ ఉంది మినిమం అందులో 101 days వచ్చింది మా. సో 101 days మనం లైన్గా డే 1 day 2 అని లైన్గా చదువుకుంటూ పోయినా మన అకాడమిక్స్ మేనేజ్ చేసుకుంటూ డైలీ 4 hours మనం అనుకున్నట్లు చదివితే కూడా సరిపోయిద్ది మా. ఇక అంతా కవర్ అవుతుంది 3 months అంటే ఆల్మోస్ట్ 3 అంటే 3 కదరా. ఎందుకంటే మనం అనుకున్నది జరిగితే లైఫ్ ఎందుకు అయింది ఉన్న ఫ్యాట్ చెప్పాలంటే. సో నీకు 101 days పట్టిద్ది ఎన్సీఆర్టీస్ అయిపోవడానికి. సో నువ్వు ఎన్సీఆర్టీస్ అయిపోయాక స్టాండర్డ్ బుక్స్ పట్టుకుంటా అంటే కూడా ఓకే. నీకు అది ఎలా కావాలన్నది దాని స్ట్రాటజీ కూడా పెడతాను. నేను ఫస్ట్ పాలిటీ స్టార్ట్ చేస్తున్నా. సో పాలిటీ నేను పొలిటికల్ థియరీ అండ్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్స్ మాత్రమే చదువుతాను ఎన్సీఆర్టీస్. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ కొద్దిగా బేసిక్ ఫండమెంటల్స్ ఉన్నాయి. సో నేను వీటిని చదివి నెక్స్ట్ దాని రిలేటెడ్ ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ చదివి అయిపోటేసాను. అయితే దీనికి ఎన్ని డేస్ పట్టిద్దంటే 50 days సబ్జెక్ట్కి తీసుకుంటుంది మా టాపిక్. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 43 days ఇండియన్ పాలిటీ 43 days. తర్వాత ఎన్సీఆర్టీస్ 2 ఉంటాయి మా. ఒకటి పొలిటికల్ థియరీ అండ్ ఇంకోటి కాన్స్టిట్యూషన్ నెట్వర్క్స్. అయితే ఈ బుక్స్ ఉంటాయి. అసలు ఏం స్ట్రాటజీ వాడతాను, ఎలా చదువుతాను, ఏమేమి వాడతాను, అసలు పాలిటీనే ఫస్ట్ ఎందుకు ప్రిఫర్ చేశాను, తర్వాత పాలిటీలో ఏ టాపిక్స్ మీద రీసెంట్గా ఏ వస్తున్నాయి, పీవైక్యూ అనాలిసిస్, దాని ఆన్సర్ రైటింగ్, వీటిని అన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసాము. స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.